ఇమ్రాన్ అన్న టీంలో నీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు? ఇమ్రాన్ అన్న బబ్బు అంతే. ఇప్పుడు ఆ పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ ఉందో దాంట్లో ఒక 2-3 వీడియోస్ ఏమో చేసిన, ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. అయ్యో అయ్యో. బబ్బు గురించి ఒక 1 వర్డ్. ఎవ్రీథింగ్. బబ్బును నువ్వు ఏ రోల్ లో చూస్తే బాగుంటది అనుకుంటా? డీజే టిల్లు దాంట్లో. ఇమ్రాన్ అన్న లోపల నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? చెప్పాలంటే ఆయనకి అసలు యాటిట్యూడ్ ఉండదు. ఇంత ఫేమ్ వచ్చింది అని చెప్పి ఏమి ఉండదు. ఇటు రారా అని పిలుస్తాడు, దగ్గర తీసుకుంటాడు, ఏం చేస్తున్నావు రా, ఏడిపోతున్నావు అది అన్నీ అడుగుతాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇమ్రాన్. నీకు ఇంట్రెస్ట్ ఎందులో ఉంటది ఎక్కువ? సింగింగ్, ఎడ్యుకేషన్? నాకు ఎక్కువ టార్చర్ చేసేట్లు ఉంటుంది. ఈ టార్చర్ తట్టుకోలేక వదిలేం, మళ్ళీ కొత్త టార్చర్ ఏంద్రా బాబు అనుకోవాలి అప్పుడు. మీ ఇంట్లో చూస్తారా? మా ఇంట్లో చూస్తారు. ఎందుకురా టార్చర్ పెడతామంటారా? పాటలు కామెడీ చేస్తావు? పోనీ కామెడీ చేస్తా. ఏం కామెడీ చేస్తావు ఒకటి చెప్పు. ఎట్లాంటి కామెడీ కావాలి? నేను చూసి నవ్వాలి. ఇప్పుడు నేను నవ్వాలి, నువ్వు కామెడీ చేస్తే. నవ్వాలంటే ఓకే, ఫైనల్ గా అయితే మనం ఇప్పుడు టార్చర్ రౌండ్ లోకి వచ్చినాం అనమాట. ఈ టార్చర్ రౌండ్ ఏంటంటే ఆయన మనల్ని టార్చర్ పెడుతుంటాడు, నవరసాలు చేస్తాడంట. ఏటి కూడా చెప్పండి, నవ్వు కూడా చెప్తావు. సౌండ్ ఏమిట్రా? టార్చర్ కోపం రాదు. ఆశ్చర్యార్థం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎవడు కొడితే నువ్వు బయటకు వెళ్ళొద్దు, వాళ్ళ ఇంటి కూడా కొట్టేస్తారా? వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నారా బాబు? Johnny, yes papa, eating sugar, no papa, telling lies. బ్లడ్ వచ్చేసిందిరా. అరే ఎవరేం చేస్తారో చెయ్యని, నాకుంది బేటి, నా పని నా మాట గుంజేస్తుంది. దాని ఒక్క లైన్తో దింపేస్తా బాధని. నువ్వు కూడా ఏదైనా గెటప్ వేయకపోయినావు బబ్బులాగా? నేను ఆల్రెడీ ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. సో చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది చెప్తావా మీ సబ్స్క్రైబర్స్ కి? మా సబ్స్క్రైబర్ హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. హాయ్ రిషి. హాయ్ అక్క. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినావు కదా, అవును. ఎట్లుంది? మంచిగా పోతుంది? మంచిగా పోతుంది. ఇమ్రాన్ అందరు సపోర్ట్ చేస్తారు. ఇంకా అట్లనే ఇంకా చాలా మీరు ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పి. ఛానల్ పేరేం పేరు? టార్చర్ బాయ్స్ వన్ అక్క. టార్చర్ పెడతారు అందరినీ టార్చర్. ఇంకా భూమి మీద మొత్తం టార్చరే ఉంటది. ఇంకా ఆల్రెడీ మస్తు టార్చర్ చేసినాం ఇప్పటికి, ఇంకా చేస్తూనే ఉంటాం. ఇంకా ఎక్కువ మాకు కొంచెం సపోర్ట్ వస్తే ఇంకా చేస్తూనే ఉంటాం. మెయిన్ మా టార్గెట్ ఏంటంటే వ్యూవర్స్ కి ఫన్ చేయడం. ఫన్ చేయడమా టార్చర్ పెట్టడమా? అదే, టార్చర్ చేసి వ్యూవర్స్ కి ఫన్ చేయడం. అట్లా ఆల్రెడీ టార్చర్ చేస్తున్నారు. ఆల్రెడీ టార్చర్ చేస్తున్నారు, నాకు నిజంగా తెలియదు. ఓకే, సో ఇమ్రాన్ అన్న కలిసినావా రీసెంట్ గా? రీసెంట్ గా ఇమ్రాన్ అన్న కలిసిన. అన్న నాకు మెసేజ్ చేసి, అంటే నేనే అన్నకు మెసేజ్ అంటే పంపించిన. సో సపోర్ట్ చేయంటే ఓకేరా చేస్తా అని చెప్పి నేను ఒక 1 వీక్ అట్లా అన్నతో ఉండే ఇంకా చేసిన ఒక వీడియో. మంచి రీచ్ వచ్చింది. 2 ఏమో సంథింగ్ అయింది. 2 lakh అట్లా వెళ్ళిపోయింది. యూట్యూబ్ ఛానల్కి వీడియో ఇచ్చిండు అన్న? యూట్యూబ్ ఛానల్లోనే వీడియో ఇచ్చింది. వావ్, గ్రేట్. అయితే మంచి లక్ ఛాన్స్ కొట్టేసిన. అన్న నాకు చాలా రోజుల నుంచి, అంటే నేను 3 years బ్యాకే అన్నకి
అంటే ఎక్కువ అన్నతో వీడియోస్ చేస్తున్నాను నేను. అప్పుడు ఆ పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ ఉందో దాంట్లో ఒక వీడియో ఒక 2-3 వీడియోస్ ఏమో చేసిన, ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. అయ్యో ఓకే. సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నాను. అన్నది పరేషాన్ బాయ్స్ అన్నది అయిపోతే ఇక నువ్వు కొత్తది పెట్టేసుకున్నా. నేను కొత్తది పెట్టేసుకున్నా. పాపం అన్న ఛానల్లో చేసినావు అయిపోయింది. పోనీలే ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మీ టీంలో ఎంతమంది ఉన్నారు మరి? మా టీంలో 3 ఉంటాం. 3. ఏం చేస్తారు 3? జస్ట్ టీం లెక్క. అంటే ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటర్ ఉన్నాడు. టార్చర్ ఎవరు చేస్తారు? టార్చర్ నేను, ఇంకొకటి ఉంటాడు వాడు. అర్థమవుతుంది మాటలు ఏంటంటే. ఇద్దరం టార్చర్ చేస్తాం, ఇంకోడు కంటెంట్లు ఎత్తుకుతాడు. కంటెంట్లు వెతుకుతాడు ఎట్లా టార్చర్ చేయాలా, ఎట్లా టార్చర్ చేయాలని కంటెంట్లు ఎత్తుతాడు. ఇంకా అట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నాం మొత్తం. ఓకే. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అయిపోయింది. ఎందుకంటే లైఫ్లో ఉద్యోగం చేయదు అనిపించింది ఎట్లా? ఏమనిపించాలి. ఎందుకంటే సడన్ గా యూట్యూబ్ ఛానల్ షిఫ్ట్ అయిపోయి అట్లేం షిఫ్ట్ కాలే. నేను జస్ట్ హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి పోయాను. జస్ట్ ఇది ఒక ప్లాట్ఫామ్. నాకేందంటే ప్యాషన్ యూట్యూబ్ అంటే. నాకు యూట్యూబ్లో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ కావాలని నాకు ఇష్టం. ఓకే. అట్లా అందుకోసం అంటే టార్చర్ పెడతావు. టార్చర్ అట్లా. ఓకే. ఇమ్రాన్ అన్న టీంలో నీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు? మొత్తం పరేషాన్ బాయ్స్ టీంలో. మొత్తం పరేషాన్ బాయ్స్ టీంలో అంటే నాకు ఎక్కువ అంటే ఇమ్రాన్ అన్న, బబ్బు, అంతే. బబ్బు ఇద్దరే ఎక్కువ ఇష్టం. ఇద్దరే ఎక్కువ ఇష్టం. ఇంకా ఎక్కువ అంటే ఖుషి అక్క. ఖుషి ఒక రీసెంట్గా యాడ్ అయింది కదా? రీసెంట్ ఖుషి అక్క. చూస్తుంటావు ఎప్పుడు వాళ్ళ వీడియోస్? చూస్తుంటాం. ఇక డైలీ చూస్తా. వచ్చిందంటే డైలీ క్లిక్ చేసి నోటిఫికేషన్ రాగానే క్లిక్ చేసి చూడాలి. నెక్స్ట్ నేను ఎట్లా టార్చర్ పెట్టాలా నా ఛానల్ చూడాలి. అంతే. ఓకే. బబ్బు గురించి ఒక 1 word. ఎవ్రీథింగ్ అంటే ఇంకా బబ్బు మంచోడు అక్క, చాలా మంచోడు. ఓకే. బబ్బును నువ్వు ఏ రోల్లో చూస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? అంటే స్టార్టింగ్ బబ్బు ఒక శారీ కట్టుకొని టిల్లు లాగా ఎంట్రీ ఇచ్చిండు, రాధికా టిల్లు అంటే ఆ టైప్ లో. తర్వాత చూసుకుంటే నార్మల్ గా నీకు ఎట్లా నచ్చింది? డీజే టిల్లు దాని నచ్చింది. అదే నచ్చింది అది. సో అట్లనే మళ్ళీ ఏమంటున్నావు మొత్తం మీద? అట్లనే చేస్తే ఇంకా ఫన్ వస్తుంది. చూసే మేము ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్ అవుతారని. ఓకే. ఇమ్రాన్ అన్న లోపల నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన ఎట్లా అంటే ఇప్పుడు ఇంత ఫేమ్ ఉంది నాకు అని చెప్పి యాటిట్యూడ్ ఉండదు. ఎవరు వచ్చినా పిలిచి ఫోటో అడగకపోయినా ఫోటో ఇస్తాడు. అంత మంచోడు ఇమ్రాన్ అన్న. నిజం చెప్పాలంటే ఆయనకి అసలు యాటిట్యూడ్ ఉండదు. అసలు ఇంత ఫేమ్ వచ్చింది అని చెప్పి ఏముండదు. పిలుస్తాడు. అంటే ఇప్పుడు నార్మల్గా ఆడున్నా ఇటు రారా అని పిలుస్తాడు, దగ్గర తీసుకుంటాడు. ఏం చేస్తున్నావురా, ఏడిపోతున్నావు, అది అన్నీ అడుగుతాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇమ్రాన్ అన్న. ఓకే. వదిలిన కలిసినావు ఎప్పుడైనా? కలవలే. బ్రేకప్ అట్లాంటివి తీస్తారు. మరి ఏమనుకున్నావు అప్పుడు? అదే అవన్నీ అంటే ఎవరిది తప్పు అనుకున్నావు? అలా ఎవరిది తప్పు అంటే ఇంకా ఎట్లా చెప్తాం అక్క? 2 కళ్ళు అక్క, అంతే. 2 కళ్ళు. సో ఏ కన్నా తీసేసుకోలేవు అనమాట. అంతే అక్క. ఓకే. ఇప్పుడు మీ జాంజిగిరి దోస్తులు ఎవరు నీతో ఉన్నోళ్ళు ఇప్పుడు? నాతోని ఉన్నదంటే లక్కీ అక్క. లక్కీ. ఓకే. ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ రెవెన్యూ స్టార్ట్ అయింది అనుకో, ఇన్ కేస్ ఫ్యూచర్లో రెవెన్యూ విషయంలో ఏమైనా గొడవలు వస్తే ఏంది పరిస్థితి? రెవెన్యూ విషయంలో గొడవ రావాలంటే అది చాలా పెద్ద విషయం అక్క. ఇప్పుడు నేను అది కాదు అంటే నాతో ఉండేటోడు కూడా అది కాదని అంటాడు. ఇప్పుడు నేను అది అవును అంటే అది అవునే, అంతే. నేను ఓకే అంటే ఓకే, వాడు ఓకే అన్నా నేను కూడా ఓకే అంట, అంతే. వాడు అది వద్దురా అంటే నేను వద్దు, నేను వద్దన్నా వాడు వద్దు అంటే. ఇప్పటికి ఇట్లనే ఉంటుందా మళ్ళీ ఏమన్నా? లే ఎప్పటికీ కాదక్క. అది మా బాండింగ్. అది మేము స్టార్టింగ్లోనే అది అనుకుని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏ టీంలో అయినా కూడా ఉంటాయి. ఎందుకంటే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న టీంలోనే చూసుకోవచ్చు. రీసెంట్గా కొన్ని కాంట్రవర్సీస్ బాగా నడిచినాయి. సో అట్లా ఇప్పుడు అన్న బెట్టింగ్ యాప్లు చేసిన లేకపోతే ఇంకా కొంచెం చాలా మాట్లాడారు. బట్ అన్నిటి మీద నీ రియాక్షన్ ఏంటి? నేను రియాక్ట్ కూడా అయినా అక్క. నా వీడియోస్ చూసా. నా వీడియోస్లో చాలా రియాక్ట్ అయినా నేను. అన్న మీద ఇట్లా రాంగ్ అంటే యూట్యూబర్సేనా, యాక్టర్స్ వాళ్ళు కూడా చేస్తారు కదా అని చెప్పేసి నేను రియాక్ట్ అయినా. అంటే అన్న ట్యాగ్ మీద పెడితే వ్యూవర్షిప్ ఉంటుందని? లే అట్లా అని కాదక్క. అన్న ట్యాగ్ మీద అంటే నేను ఎన్నో వేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ నాకు ఇమ్రాన్ అన్న కాల్ చేసిన అని చెప్పి నేను ఉత్తి వీడియోస్ టైంపాస్ తమ్నెయిల్ వేసి ట్యాగ్ కూడా వేయొచ్చు. కానీ నేను అట్లా ఫేక్ వీడియోస్ చెయ్యా అని చెప్పేసి నేను ఇమ్రాన్ అన్న నాకు ఇచ్చేదాకా, వీడియో ఇచ్చేదాకా ఆగి తీసుకున్నాను. ఓకే. 3 years పరిచయం.
3 years నుంచి జస్ట్ ఒక 1 week లో అనుకున్నావు వెళ్ళిపోయినావు, వీడియో చేసినా వచ్చేసినావు. అది 2 లక్షలు కొట్టింది. మానిటైజేషన్ అయిపోయింది ఛానల్? మానిటైజేషన్ ఇమ్రాన్ వీడియోతో మానిటైజేషన్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ. సో మొత్తం మీద మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు రెవెన్యూ వస్తుందా? రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎట్లుంది ఇప్పుడు మీకు వ్యూవర్షిప్? మొన్నటిదాకా ఏం వీడియో అప్లోడ్ చేయలేదు, కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తాం, ఇప్పుడు అయిపోతుంది. బతకనియారా భూమి మీద? బతకనిచ్చుడు అంటే ఇంకా మేము చేసేది చేస్తాం, చేసినాక వాళ్ళకి చెప్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అది అయిపోతుంది అంతే. ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఎందులో ఉంటుంది ఎక్కువ? సింగింగ్, ఎడ్యుకేషనా? నాకు ఎక్కువ టార్చర్ చేసేట్లు ఉంటుంది అక్క. ఈ టార్చర్ అన్న పదాన్ని నువ్వు నిజంగా వదులుతలేవు. నిజంగా ఎంత టార్చర్ చేసాడో ఈ ఛానల్ మాత్రం 1 lakh అయితే. 1 lakh అయితే ఇంకా అది 10 million కంపల్సరీ అక్క. సారీ 1 million కంపల్సరీ. 1 lakh అయింది అనుకో, 100K ఎప్పుడైతే పోతుందో అది ఇంకా వెళ్ళిపోయినట్టే. టార్చర్ ఎక్కువ చేసేస్తాం ఇంకా అప్పుడు. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ కొత్త టార్చర్ ఏంద్రా బాబు అనుకోవాలి అప్పటికి ఇంకా అందరూ ఎక్కువ అయిపోతారు. మరి నువ్వు కూడా ఏదైనా గెటప్ వేయకపోయినావు బబ్బులాగా? నేను ఆల్రెడీ బబ్బు అంటే అట్లా లేదాక, నార్మల్ ఇట్లా బెగ్గర్ లెక్క అట్లాంటివి చాలా గెటప్స్ చేసిన. పబ్లిక్ స్టంట్స్ చేసినావు అనమాట? పబ్లిక్ స్టంట్స్ చాలా చేసిన, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అవునా? ఏమేమి చేసినావు ఇప్పటి వరకు? బెగ్గర్ లెక్క ఆడుకొని దాని తర్వాత ఒకటి ఏమంటారు తార్ వస్తుంది, తార్ వచ్చి 2 బౌన్సర్లు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు నన్ను. అది 2 బౌన్సర్లు వస్తారు, విఐపి సైరన్ ఉంటుంది దానికి, అంటే విఐపి బెగ్గర్ లెక్క అట్లాంటి. అంటే బిచ్చగాడు మూవీ తీసి బిచ్చాడు 2 3 సారీ. ఇది కదా టార్చర్ అంటే అసలు. మొత్తం మీద హీరో అయిపోయింది ఆయన. ఎట్లుండే మీకు రెస్పాన్స్? ఎట్లుండే దానికి రెస్పాన్స్? మంచిగా వచ్చింది, అందరూ కమెంట్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అక్క కమెంట్స్. ఇంకా సపోర్ట్ చేయడం కూడా మంచిగా చేసారు అక్క. మీ ఇంట్లో చూస్తారా? మా ఇంట్లో చూస్తారు. ఎందుకురా టార్చర్ పెడతామంటారా? అట్లేమన్నారు, ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు, అవసరమా చదువుకోవడం అట్లా అంటది. కానీ మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నాన్న అంటే డాడీ ఎక్కువ అంటే ఎందుకురా ఇవన్నీ చదువుకో మంచిగా అని చెప్తాడు. అట్లా అట్లా టీవీలో పెడతా కదా, అప్పుడప్పుడు చూస్తాడు, చూసి ఎందుకురా అవన్నీ చేస్తున్నావు అని ఇట్లా ఒక మాట అంటాడు అంతే. ఒక మాట అంటారు, ఇక వదిలేస్తాడు అంతే. ఓకే, మరి ఇప్పుడు ఏం చదువుదాం అనుకుంటున్నావు నెక్స్ట్? ఇప్పుడు డిగ్రీ చేద్దాం అనుకుంటున్నావు. అంటే ఏం తీసుకుందాం అనుకుంటున్నా డిగ్రీలో? బిఎస్సి ఎంపీసీఎస్ అని అనుకుంటున్నాను. ఓకే, ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఏం అవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? అక్క యూట్యూబర్ అని మాత్రం చెప్పకు. నా గోల్, అంబిషన్ ఇదే, యూట్యూబరే. అదే వద్దని చెప్పిన. అంటే నార్మల్గా ఎవరన్నా అడిగితే డాక్టరు, టీచరు, లాయర్ ఇట్లాంటివి చెప్తుంటారు, మనం అట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా అనుకున్నా అంటే పోలీస్ కావాలి? చిన్నప్పుడు అనుకున్నా, ఒకసారి డాక్టర్ అనుకున్నా, ఒకసారి సైంటిస్ట్ అనుకున్నా, ఇంకొకసారి మధ్యలో మొన్నటిదాకా రీసెంట్ ఒక 5 months బ్యాక్ ఇంజనీర్ అనుకున్నా. అట్లా ఇప్పుడు 2-3 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి ఇంకేం థాట్స్ వస్తలేవు. యూట్యూబర్ టార్చర్ పెడదామని ఫిక్స్ అయ్యి ఎట్లా టార్చర్ పెడదామని ఫిక్స్ అయిన. హాలిడేస్ వచ్చినాయి. అంటే నీ గోల్ నువ్వు టార్చర్ పెట్టే పర్సన్ అవ్వాలని అనుకుంటున్నావు? యూట్యూబర్ అవ్వాలని అనుకుంటున్నా అంతే. యూట్యూబ్ లోనే టార్చర్ పెట్టే పర్సన్ అవుదాం అనుకుంటున్నావు అంతే. ఎట్లయితే ఏమన్నా టార్చర్ అనుభవించారు అంతే. టార్చర్ బాయ్స్ అనమాట వీళ్ళకి నేను ఇచ్చిన పేరు అనమాట. టార్చర్ బాయ్స్ 1. ఓకే, నెక్స్ట్ టార్చర్ బాయ్స్ 2 పెట్టుకో. 1 lakh అయినాక 1 lakh అయినాక టార్చర్ బాయ్స్ ఓపెన్ చేశాడు. ఇక అప్పుడు పెద్ద సెటప్ పెట్టేశాడు మొత్తం. ఇక అప్పుడు అందరిని మర్చిపోతాడు. ఇక సెల్ఫీ అన్నా అంటే లేదు అందరిని. ఇప్పుడు నేను ఎట్లయితున్నానో అప్పుడు ఎంత పోయినా నేను ఇప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉంటా. ఓకే, అంతే. ఏమన్నా పాటలు వచ్చా? నాకా పాటలు రావు. కామెడీ చేస్తావు? పోనీ కామెడీ చేస్తా. ఏం కామెడీ చేస్తావు ఒకటి చెప్పు. ఎట్లాంటి కామెడీ కావాలి? నేను చూసి నవ్వాలి. ఇప్పుడు నేను నవ్వాలి నువ్వు కామెడీ చేస్తే. నవ్వాలంటే ఓకే, ఫైనల్గా అయితే మనం ఇప్పుడు టార్చర్ రౌండ్లోకి వచ్చినాం అనమాట. ఈ టార్చర్ రౌండ్లో ఏంటంటే మనల్ని టార్చర్ పెడుతుంటాడు, నవరసాలు చేస్తాడంట. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే టార్చర్ కాదు. ఆడే ఆ టార్చర్ కాదనమాట. ఇప్పుడు ఆయన మనల్ని టార్చర్ పెడుతుంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఏది చేస్తావు? నవ్వుకుంటే చెప్తావా? ఏది? అదే డైలాగ్ నవ్వుకుంటే. ఓకే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే టార్చర్. ఓకే, ఏడ్స్ కూడా చెప్పు. ఏడ్స్ కూడా చెప్పండి, నవ్వు కూడా చెప్తావు.
వస్తలేదక్క. రమ్మని చెప్పి వస్తుంది. పాపం వస్తలేదక్క. టార్చర్ అంటే ఇట్లుంటుంది. ట్రై చేయి. ఇది ఏడ్చడేమో కానీ మొత్తం నవ్వుతూనే ఉన్నాడు. వస్తలేదక్క. అది ఏడిస్తే మాట్లాడనీకి వస్తలేదు. అవును. ఏడులోకేమొద్దు ఆడే టార్చర్ ఆడు. కోపం లేపు ఇప్పుడు. కోపం లేపాలా? రెడీ రెడీ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే టార్చర్ ఆడు. అది యాటిట్యూడ్ లాగా ఉంది. కోపం అంటే అంటే అట్లనే అట్లనే చెప్పాలనా? నాకు ఎక్కువ కోపం రాదు. ఆశ్చర్యార్థం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే టార్చర్ ఆడు. ఇది బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఒకసారి ఏడ్చుకుంటే చెప్పాను. నాకు ఎందుకో నీ లోపల ఏడుపు రసం బాగా నచ్చింది. వస్తలేదా? కాదు ఏడు. ట్రై చేయి. ఈ నేర్చుడేమో కానీ నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఏడుసా కన్ఫర్మ్. పెడుసా? అందుకే నేను చూసలేను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ వస్తలేదా? సరే లాస్ట్ ట్రై. ఇప్పుడు లాస్ట్ ట్రై. 3, 2, 1 యాక్షన్. ఏడుమంటే నవ్వుపించండి అందరినీ. అసలు నీ ఏడుపు గమ్మతి ఉంది తెలుసా? ఏం చేస్తున్నావు? నిద్రపోతుండు పాపం. కాదు ఇప్పుడు ఏడుస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు. నవ్వుతుందాక మళ్ళా. సీరియస్ అన్నా? అది వస్తలేదు. అయిపోయింది. వీళ్ళు టార్చర్ ఇట్లనే పెడతారు. నవ్వుతూనే ఉండాలి, ఏడ్చుడు ఉండదు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూ గెలిచినప్పుడు డెఫినెట్ గా నేర్చుకొని రావాలి. కన్ఫర్మ్. ఈసారి ఇప్పుడు ఇంటికి పోయి నేర్చుకుంటా. పాట పాడు. రీసెంట్ గా ఏది రాకపో జానీ వేసి పప్ప వాడిపిస్తామని ఇష్టం. అదే వాడతా. అదే వాడు ఏడ్చుకుంటా వాడు. అరే మళ్ళీ ఏడ్చుకుంటా వాడాలి. జానీ వేసి పప్పరు ఏడ్చుకుంటా వాడితే నేను చూడాలి. జానీ చెప్పు. ఎస్ పాపా. ఇప్పుడు ఏడుస్తా స్టార్టింగ్. మళ్ళీ ఎడుతున్నాడు. మళ్ళీ స్టార్టింగ్. జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా టెల్లింగ్ లైఫ్. నవ్వొస్తుందక్క. సిగ్గుపడుతున్నట్టుంది నాకైతే. మళ్ళా నవ్వొస్తుంది. చిట్టి చిలకమ్మ వచ్చా? చిట్టి చిలకమ్మ. ఇది ఎప్పుడు పోనీ ఏడ్చుకుంటా రాదు. ఏడ్చుకుంటున్నా. ఇప్పుడు ట్రై చేస్తా. ఏడ్చుకుంటా. ఇప్పుడు ట్రై చేస్తా. సీరియస్ మ్యాటర్ నవ్వకండి. సీరియస్ మ్యాటర్ నవ్వకండి. నవ్వు కూడా చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఇది వస్తుంది. తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. ఇది చెప్తావు. నువ్వు పాట పాడు. నవ్వు కూడా చెప్పు. నీకు నవ్వురసం ఎక్కువ వచ్చు కాబట్టి నవ్వుకుంటా పాట పాడు. నవ్వుకుంటా పాట పాడాలా? నీకు ఏ పాట వస్తా పాట పాడు. అరే ఎవరేం చేస్తారు చెయ్యని నవ్వుకుంటా వాడాలి. నువ్వు మర్చిపోయాను. అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటి నా పని నా మాట గుంజేస్తుంది దాన్ని ఒక్క లైన్తో దింపేస్తా బాధని. దొకిస్తే వదిలేయాలి దోస్తుని. మతలబ్లా చేస్తున్నాడు నా కానీ మీరు ఇంకా చోట వచ్చా నేను మాస్టర్ని చేస్తే అయిపోయింది. ఏమన్నా అర్థమైందా? అంతే. నాకైతే ఏమర్థం కాలేదు. అది పాటనే అట్లుంటుంది. ఒక్కటి అర్థమైంది, నేను మాస్టర్ని అన్నది మాత్రం. అల్ల మాత్రం నవ్వులేదు. ఇదే ర్యాంప్ అట్లా వాడి ర్యాప్ సాంగ్ లాగా.
ర్యాప్ సాంగే అక్క అది. అదే ర్యాప్ సాంగ్ లాగానే వాడిండు కానీ నవ్వులేదు అంటున్నా. ముఖంలో స్మైల్ ఉంది అంతే, ఇంకా నవ్వు ఇంకా రా. ఇదేనా ఇట్లా నవ్వుకుంటే అంతే స్మైల్ అది. ఓకే డన్. సో చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది చెప్తావా మీ సబ్స్క్రైబర్స్ కి? మా సబ్స్క్రైబ్ హలో హాయ్ గాయ్స్ ఇట్లా ఏం చెప్తా? అట్లా ఏం చెప్పా. ఓకే అమ్మా, టార్చర్ పెట్టాడట. టార్చర్ పెట్టా ఇప్పుడు. టార్చర్ ఓన్లీ టార్చర్ బాయ్స్ లోనే ఉంటది, ఇల్లు ఉండదు. ఇల్లు ఉండదు అట్లా. ఇది జస్ట్ ట్రైలరే, ఇది జస్ట్ ట్రైలర్ శాంపుల్ ఎగ్జాంపుల్. ఏం లే గైస్, టార్చర్ బాయ్స్ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకేం చెప్పాలక్క? ఏం చెప్పాలని నన్ను అడుగుతుండే. అంతే, సబ్స్క్రైబ్ అంటే చేసుకోరు, లైక్లు షేర్లు ఏం కొట్టుకురు ఆయనకి. లైక్లు షేర్ అంటే వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ కొట్టండి. బెల్ కొట్టినాక ఫోన్లు వరగొట్టకురి, మళ్ళీ వీడియోలు చూడడానికి రాదు. అలా టార్చర్ చూడడానికి రాదు. టార్చర్ మీకేమన్నా ఆయనతోని ఇది చేయి బ్రో, నువ్వు ఇది చేయి బ్రో అని చెప్పాలని కామెంట్లు వేయండి. అప్పుడు కూడా ఏదంటే ఏడుపు రసం ఒకటే చేయరు అనమాట. ఆయనకి అదొకటే బాగా చేస్తుండు. అది చేయరి, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. సో చూస్తున్నారు కదా, ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? కామెంట్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై.